ఈ దేవుని యొక్క ప్రేమ అనేది తల్లిదండ్రుల ప్రేమ కన్నా గొప్ప ప్రేమ. ఈ ప్రేమ వలన అనాథలు, తండ్రి లేని బిడ్డలు, విధవరాండ్రు, ఒంటరిగా ఉన్నటువంటి వారు, కృంగిన స్థితిలో ఉన్నవారు ఎంతో మంది ఈ ప్రేమ ద్వారా ఆదరించబడుతూ, ఓదార్చబడుతూ ఉన్నారు దైవజనమా. ఇంకను మనం చూసినట్లయితే ఎందుకు దేవుడు మనకి తన ప్రత్యక్షతలు ఇస్తాడంటే టు రివీల్ హిమ్సెల్ఫ్, టు గైడ్ us, మనల్ని నడిపించాలని. మన జీవితం అంతట్లో కూడా మనకి తెలియని ఎన్నో విషయాల్లో అన్ని ఎరిగిన దేవుడు మనతో నడుస్తూ మనల్ని నడిపించాలని ఆశపడతాడు. కాబట్టి ఎప్పటికప్పుడే తన వాక్కు ద్వారా నువ్వు పడిపోయినా నిన్ను లేపుతూ, నువ్వు ప్రార్థన చేయడం మానేసినా మళ్ళీ ప్రార్థనాత్మ నీకు ఇస్తూ, నువ్వు తప్పిపోయినా మళ్ళీ తన దొడ్లోకి నిన్ను నడిపిస్తున్నాడంటే నేను గైడ్ చేయాలని. యు వాంట్ టు గైడ్ యూ. ఆయన నిన్ను నడిపించాలనుకుంటున్నాడు, నీ చేయి పట్టుకొని నడిపించాలనుకుంటున్నాడు. కాబట్టి ఈ ప్రమాదకరమైన ఈ లోకంలో దేవుని నడిపింపు నీకు చాలా అవసరమని ఆయన ఎరిగి ఉన్నాడు. కాబట్టి ఎప్పటికప్పుడే తన ప్రేమ వాక్కు నీ యొద్దకు పంపిస్తూ నేను బలపరుస్తూ ఉంటాడు. నువ్వు ప్రార్థన చేయకూడదు అనుకుంటావు, ఒక్కొక్కసారి ఈ రోజు నేను అలసిపోయాను అనుకుంటావు, ఇక ఈ ఉపవాస ప్రార్థన ఇప్పుడు నేను చేయలేను అనుకుంటావు. కానీ అది నీ వల్ల కాదు. ఏది చేయనంటావో అదే చేయడానికి దేవుడు నేను మరలా ప్రేరేపించి మంచి వాటిని చేయడానికి ఆయన పురుగొల్పుతూనే ఉంటాడు. ఎన్నోసార్లు ఈ ఆత్మీయ జీవితంలో నువ్వు వెనకబడిపోయిన, నేను లాగింది, నేను నిలబెట్టింది, ఈ రోజు కూడా ఇక్కడ నేను కూర్చోబెట్టింది ఆ పరిశుద్ధాత్మ దేవుని శక్తి అయి ఉన్నది. హల్లెలూయా.